చెప్పమ్మా, ఏంటి ఇలా వచ్చావు? భయమేస్తోంది పంతులు గారు. భయమా? కారణం? పంచాంగ శ్రవణంలో నా భర్తకి ఈ ఏడాది ఆపదలు అపనిందలు ఎదురవుతాయని, ప్రమాదాలు కూడా జరుగుతాయని చెప్పారు. ఓ అదా. ఆపదలు అపనిందలు, అవమానాలు ప్రమాదాలు ఆ దేవుడికే తప్పలేదు. మనమెంతమ్మా? ఇక్కడ ఉండాలనిపించడం లేదు. అంటే హైదరాబాద్కి తిరిగి వెళ్ళిపోదామనిపిస్తోంది. అదేంటమ్మా? సీతారాముల కళ్యాణం చూడాలని ఇంత దూరం వచ్చి ఆ వేడుక చూడకుండానే వెళ్ళిపోతావా? ఏవండి రాముల వారి ఒక్క క్షణం. కంగారు పడకమ్మా, అంతా మంచే జరుగుతుంది. అలా ఎలా పంతులు గారు? మనసులో భయంతో ఇక్కడ ఉండి ఏం లాభం? సీతారాముల కళ్యాణం చూడ్డానికైనా మనసు నిలకడగా ఉండాలి కదా. చూడకుండా వెళ్ళిపోయినంత మాత్రాన జరగాల్సింది జరగకుండా ఉంటుందా? కాబట్టి నువ్వెక్కడికి వెళ్ళొద్దు. సీతారాముల కళ్యాణం పూర్తయ్యే వరకు ఉండి ఆ తొలి అక్షింతలు నీ భర్త తల మీద నువ్వే వెయ్యాలి. ఆ తర్వాత ఏ శక్తి అతన్ని ఏమీ చేయలేదు. ఆ రామయ్య దీవెన, సీతమ్మ చల్లని చూపు తగిలితే అంతా శుభం జరుగుతుంది. ధైర్యంగా ఉండమ్మా. అలాగే పంతులు గారు, నేను వస్తాను. జై శ్రీరామ్. వెళ్ళిరామ్మా. ఏవండి? అర్థమైంది. సీతారాముల కళ్యాణంలో అపశృతి జరగబోతోందని చెప్పిన నేనే ఈ అమ్మాయికిలా ఎలా చెప్పాననా? అవునండి. సతీ సుమతి, సతీ అనసూయ తమ తమ భర్తల కోసం, వారి ప్రాణాల కోసం ఎన్నో సాహసాలు చేశారు. ధైర్యంగా నిలబడ్డారు. అలాంటి మహా ఇల్లాళ్లు పుట్టిన ఈ పుణ్యభూమిలో ఆనందిలాంటి మంచమ్మాయిలు ఏమైనా చేయగలరు. అంటే? ఏమో, సీతారాముల కళ్యాణంలో జరగబోయే అపశృతులు ఈ ఆనంది వల్లే పటాపంచలు కావచ్చు. అందుకే ఆనందికి ఆ రామయ్యే నా చేత అలా చెప్పించాడేమో. అయినా రామయ్య కళ్యాణంలో ఆటంకాలు సృష్టించాలని చూస్తే ఆంజనేయ స్వామి ఊరుకుంటాడా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏంటయ్యా చెబితే వినవు? ఇలా దగ్గుతూ ఒంట్లో బాలేకపోయినా పీటలు నువ్వే చెయ్యాలా? ముందు నీళ్లు తాగు. ఏంటమ్మా అలా అరుస్తున్నావు? చూడమ్మా, సీతారాముల కళ్యాణానికి పీటలు తయారు చేయాలని కూర్చున్నాడు. మంచిదే కదమ్మా, అలా చేస్తే పుణ్యమే కదా. పుణ్యం సంగతి అలా ఉంచమ్మా. ఇలా ఆరోగ్యం బాగోకపోయినా చేస్తూ ఉంటే రేపు ఈ మనిషికి ఏవైనా అయితే? ఏం కాదులేమ్మా, అంతా ఆ శ్రీరాముల వారే చూసుకుంటారు. బాగా చెప్పావమ్మా. రామయ్య చల్లనయ్య, ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆదుకుంటాడు. ఆ ఆదుకుంటాడు. నువ్వు నోరు ముయ్యవే. మీరు తప్పుకోండి, పీటలు నేను చేస్తాను. నీకు పీటలు తయారు చేయడం వచ్చా అమ్మా? ఏది ఎవరికీ రాదు. చేయటం మొదలు పెట్టానా, చెయ్యాలి అన్న సంకల్పమున్నా అదే చేతనవుతుంది. మీరేదో చెప్తున్నారు, చెప్పండి. చెప్పడానికేముందమ్మా, వీళ్ల తాత ముత్తాతల నుంచి సీతారాముల కళ్యాణానికి పట్టుబట్టలు, విగ్రహాలు పెట్టడానికి ఇదిగో ఈ పీటలు, పానకం కలపడానికి మట్టి కుండలు, ఇదిగో ఈ మనిషి,
ఈయన గారి అన్నదమ్ములు తయారు చేస్తారు. సరే అదిలా ఇవ్వండి. అయితే మొత్తం మీ వంశమంతా సీతారాముల సేవలోనే ఉన్నారన్నమాట. ఎవరికో కానీ అలాంటి అదృష్టం ఉండదు. ఏం అదృష్టమో ఏమోనమ్మా, కష్టాలు మాత్రం తప్పడం లేదు. పిచ్చిదానా, కష్టసుఖాలు కావడి కుండల్లాంటివి. మనిషిన ప్రతివాడు మొయ్యక తప్పదు. చూస్తూ ఉండండి, మీకు కూడా ఒకరోజు మంచి రోజు వస్తుంది. ఆహా, పీటలు ఎంత బాగున్నాయో. నువ్వు కూడా ఓ చెయ్యి బట్టి త్వరగా తయారయ్యమ్మా. అమ్మా, నీ పేరేంటమ్మా? ఆనంది. ఆనంది, నువ్వు కూడా ఈ ఊరు నుంచి తిరిగెళ్లే ముందు ఒక్కసారి కలవమ్మా. ఎందుకు? నా చేతులతో నీకోసం ప్రత్యేకంగా తయారు చేసిన సీతారాముల బొమ్మలిస్తాను. అవునా? ఆ బొమ్మలు మీ ఇంటికి తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టి రోజు పూజించు. అంతా మంచి జరుగుతుందమ్మా. అక్క, ఇక్కడేం చేస్తున్నావు? ఒకసారి అటు చూడు. అశ్విన్. అశ్విని, కానీ తనెందుకు అలా ఉన్నారు? సరే పద. అశ్విన్, వచ్చావా? పదానంది, ఇక్కడి నుంచి వెళ్దాం. ఎక్కడికి? అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అర్థం కాలేదు. అర్థం కాకపోవడానికి ఇందులో ఏముంది? కానీ నాకు అర్థమైంది. ఏమర్థమైందక్క? సీతారాముల కళ్యాణం చూద్దామని వస్తే ఇక్కడ రాజశేఖర్ గారి కుటుంబానికి, నరసింహం గారి కుటుంబానికి అస్సలు పట్టం లేదు.